ఇంత ముందు క్లాస్లో ఈ థియరం కంప్లీట్ చేసాము. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f plus g of x dx equal to integration from a to b f of x dx integration from a to b g of x dx అనేటువంటి థియరము కంప్లీట్ చేసాము. సో ఆ థియరం కూడా నేర్చుకోవాలా ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ ఇంకేముంది ఇంపార్టెంట్ది చూద్దాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ థియరం డిస్కస్ చేద్దాం. రైట్, సో ఇంకో థియరం జస్ట్ చూడండి. ఇఫ్ f comma g are Riemann integrable over the interval a comma b and f of x greater than or equal to g of x for every x in a comma b, then ఇది ఒక ప్రాపర్టీ కూడా, then integration from a to b f of x to dx is greater than or equal to integration from a to b g of x dx. ఇది కండిషన్ అయ్యా. సో గమనించండి. సో f of x greater than or equal to g of x dx అయితే దానికి ఇంటిగ్రల్ వాల్యూస్ కూడా గ్రేటర్ దెన్ గా ఉంటుంది అనేటువంటిది థియరం. ఇది జస్ట్ చూడండి, వెరీ సింపుల్ ప్రూఫ్, బట్ ఎగ్జామ్ కు ఒక 2-3 సార్లు ఇచ్చున్నాడు. సో గివన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, f comma g ఆర్ అదే బిలాంగ్స్ టు r of a comma b అంటే అర్థం ఏమి, fg ఆర్ టూ ఫంక్షన్స్ విచ్ ఆర్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వల్ a comma b అని అర్థం. ఇది రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే ఆటోమేటిక్ గా మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, f మైనస్ g ఆల్సో రీమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ a comma b. ఇది ఒక ప్రాపర్టీ, f మైనస్ g బై f మైనస్ g. మీకు కనిపిస్తుందా లేదా? ఓకే, కనిపించకపోతే ఇబ్బంది. సో f మైనస్ g బిలాంగ్స్ టు r ఆఫ్ a comma b. దాని మీనింగ్ అంటే దీని యొక్క డిఫరెన్స్ కూడా బిలాంగ్స్ టు దట్ ఈస్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వల్ a comma b అని అర్థం. నౌ మనకి ఇచ్చిన ప్రాపర్టీ ఏమంటే f of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు g of x ఇచ్చారు. ఇక్కడ f of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు g of x ఫర్ ఎవరీ x ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ a comma b, విచ్ మీన్స్ చూడండి బోత్ సైడ్స్ మైనస్ gx అని వేసుకోండి. దీని నుంచే వస్తుంది, పైన నుండి దాని నుంచే. దట్ ఈస్ f of x మైనస్ g of x greater than or equal to 0. f of x minus g of x greater than or equal to 0 for every x in closed interval a comma b, which means మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ స్టెప్ లో రాస్తాను నేను. which means f minus g of x of x greater than or equal to 0 for every x in closed interval of a comma b. ఓకేనా? సో విచ్ ఎంప్లాయిస్, ఇక్కడ గమనించండి, ఇక్కడ ముందు ప్రాపర్టీ ఉంది, f మైనస్ g బిలాంగ్స్ టు f మైనస్ g. ఏమి ఇచ్చాడు ఇక్కడ, fgలు రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్ అయితే f మైనస్ g ఆల్సో రీమాన్ ఇంటిగ్రబుల్. రీమాన్ ఇంటిగ్రబుల్ అంటే అర్థం ఏమి, integration from a to b f minus g of x dx greater than or equal to 0. Okay, na? That implies
integration from a to b f of x minus g of x dx greater than or equal to 0, which implies hello evarandi next step emundra cheppandi integration from a to b f of x dx minus integration from a to b g of x dx ఈ మొత్తం greater than or equal to 0, which implies మన రాసుకోవచ్చు మనం దీన్ని integration from a to b f of x dx greater than or equal to g of x dx integration from a to b. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. సో ఇదే ప్రూఫ్, వెరీ సింపుల్ ప్రూఫ్. జస్ట్ చూడండి ఏం చేశాను నేను. సో ఏం చేశాను, f of x greater than or equal to g of x ఏమి బోత్ సైడ్స్ మైనస్ g of x వేసుకున్నాను. దాని తర్వాత f minus g రాశాను. సో f minus g greater than or equal to 0 అంటే ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f, దీన్ని ఇంటిగ్రేషన్ సింబల్ వేసాను. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f minus g g of x dx అని. ఓకే, ఇంటిగ్రేషన్ తీసుకున్నాం బోత్ సైడ్స్. నెక్స్ట్ టైం ఇది వెరీ సింపుల్ ఇది. సో ఈ ప్రూఫ్ కూడా ఇచ్చారు కొన్నిసార్లు, సో ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏమంటే ఇంకొక థీరం చెప్తాం, చిన్న చిన్న థీరమ్స్ ఏవి ఈరోజు. నెక్స్ట్ చూడండి, ఇది కొంచెం నేర్చుకోండి. ఇది ఒకసారి ఎస్యూఎస్ కూడా ఇచ్చున్నాడు. ఇఫ్ f is Riemann integrable over the interval a comma b, then modulus of integration from a to b f of x dx modulus is less than or equal to integration from a to b mod f of x dx. చూడండి ఈ ప్రాపర్టీ, ఇది ఒక ప్రాపర్టీ అయ్యా. మోడులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మోడులస్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇది ఎస్వి యూనివర్సిటీలో కూడా ఇచ్చున్నాడు, సమ్ కొన్ని 2-3 సార్లు ఇచ్చున్నాడు. సో ఇది కూడా చూడండి, వెరీ సింపుల్ ప్రూఫ్, ఇది వెరీ సింపుల్ ప్రూఫ్. సో మనకి ఏమి ఇచ్చారు అది ముందు రాయండి. గివన్ f is Riemann integrable over the interval a comma b. సో ఇది రేమాన్ ఇంటిగ్రబుల్ అయితే మనకి ఇంతకుముందు ఒక థీరం చెప్పుకున్నాం మీకు, మోడులస్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఆల్సో రేమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ అని చెప్పేసి రాస్తాం మొన్న క్లాస్ కదా, అంతకుముందు క్లాస్లో. దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆల్సో రేమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ a comma b. ఓకేనా, మోడ్ ఎఫ్ రేమాన్ ఇంటిగ్రబుల్ అయితే అండ్ మైనస్ ఆఫ్ మోడ్ ఎఫ్ ఆల్సో రేమాన్ ఇంటిగ్రబుల్. రేమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆల్సో ఒక నిమిషం, also minus mod f of x is less than or equal to f of x, which is less than or equal to mod f for every a comma b belongs to, for every x in a comma b. చూడండి ఇక్కడ ఏం ప్రాపర్టీ రాశాను, f of x lies between minus mod f of x plus mod f of x అని రాశాను. గమనించండి,
దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అర్థమవుతుందా మీకు రాసిన ప్రాపర్టీ దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ మైనస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకేనా ప్లస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రైట్ which implies minus mod f of x దీని ట్రాన్స్పోజ్ మనం minus mod f of x is less than or equal to f of x which is again less than or equal to mod of f of x comma for every x in a comma b right which implies దీనికి ఇంటిగ్రేషన్ తీసుకోండి ఈ పక్క ఏమైతే రాసానో దీని మొత్తానికి ఇంటిగ్రేషన్ తీసుకోండి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b త్రూఅవుట్ అర్థమవుతుందా మీకు ఈ మొత్తానికి ఇంటిగ్రేషన్ సింబల్ అప్లై చేయండి దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b ఇక్కడ ఏముంది చూడండి మైనస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకేనా మైనస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x dx less than or equal to integration from a to b ఇక్కడ ఏముందంటే ప్లస్ మోడ్ f of x dx సో ఇది విషయం దట్ ఇంప్లైస్ మనకు కావాల్సింది ఏమంటే మైనస్ మోడ్ f of x కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b mod f of x dx less than or equal to integration from a to b f of x dx less than or equal to integration from a to b mod f of x అర్థమవుతుందా నేను చేసేది సింపుల్ లాజిక్కే వేరేం లేదు దిస్ ఇంప్లైస్ మీరే చెప్పండి దిస్ ఇంప్లైస్ ఇలా రాస్తే ఇలా మనము రాస్తే అర్థమేమి ఇలా రాస్తే అర్థమేమి చెప్పండి దిస్ ఇంప్లైస్ మోడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి మోడ్యులస్ ప్రాపర్టీ ఇంకేం లేదు ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీరు చెప్పండి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ సో ఇది ఏ ప్రాపర్టీ ప్రకారం ఉందయ్యా మోడ్ ఎక్స్ పక్కన రాస్తా నేను మోడ్ ఎక్స్ లెస్ దాన్ వై అంటే అర్థం ఏమంటే మోడ్ ఎక్స్ లెస్ దాన్ వై అంటే అర్థం ఏమి మీరే చెప్పండి ఎక్స్ లైస్ బిట్వీన్ మైనస్ వై ప్లస్ వై అని అర్థం సో ఈ ప్రకారంగా దీన్ని రాశాను సో ఇది ప్రూఫ్ ఇంకేం లేదు నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆ థీరంలో చెప్పండి ఏమండి లక్ష్మణ కుమారు ఈ థీరంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి జస్ట్ చూడండి సో నేను ఇప్పుడు ఏం చేశాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ మైనస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకున్నాను సో దాని నుండి డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఇది తీసుకుంటూ వచ్చాం ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి సో నెక్స్ట్ చెప్పేటువంటి ఈ థీరం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ థీరం చెప్పేసి మళ్ళీ ఆలోచిద్దాం సో ఇప్పుడు ఈరోజు చెప్పిన ఈ 3 థీరమ్స్ ఇంపార్టెంట్ రై ఇప్పుడు చెప్పేటువంటి ఈ థీరము 2002లో కూడా ఇచ్చారు 2021లో కూడా ఇస్తారు 2021 కూడా ఇస్తే ఇవ్వచ్చు తెలియదు సో స్టేట్మెంట్ రాసుకోండి ఇఫ్ చెప్పండి సార్ స్మాల్ ఎఫ్ అట్లా చెప్పండి సెట్టింగ్స్ మోడిఫికేషన్స్ నన్ను నేను చేయాలి నువ్వు ఊరికి ఎత్తి పెట్టదు ఆ పక్కన ఆయన
ఇన్ఛార్జ్ కదా డీజే ఆయన ఇన్ఛార్జ్ మనం కాదు. మొత్తం డీజే నువ్వు చెప్పేస్తే ఎట్లా, ఆయన చెప్పాలి, అప్పుడే చేస్తా. అదే చేయండి సార్ ఇప్పుడు నా క్లాస్ ఉంది మధ్యాహ్నం మధ్యాహ్నం నేను చేయాలి, అప్పుడు రాదంట, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూర్చొని చేయాలి. అదే మధ్యాహ్నం తీసుకొని వస్తాయి రెడీ చేసి. ఇక్కడ చెప్పేటువంటి ఈ థీరం కూడా ఇంపార్టెంట్ రా, నోట్ చేసి పెట్టుకోండి, ఇంపార్టెంట్ అని. సో ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి, ఓకేనా. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్ చూడండి, అండ్ స్మాల్ ఎం కమా క్యాపిటల్ ఎం ఆర్ ఏం చెప్పండి, ఇన్ఫిమమ్ and supremum of f in the closed interval a comma b. జాగ్రత్తగా స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. in the closed interval a comma b, ఈ ab క్లోజ్ ఇంటర్వెల్ లో ఇది ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎం. దెన్ ఇది కన్క్లూడ్ ఇది అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లైస్ బిట్వీన్, దీనికి ఇంటిగ్రల్ వాల్యూ లైస్ బిట్వీన్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఎక్కడ, లోయర్ రేమాన్ సమ్ము అప్పర్ రేమాన్ సమ్ము అనేది మనం డిస్కస్ చేసినప్పుడు మనం ఇంకో రకంగా చెప్పాం, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్, యూపీఎఫ్ ఎల్పిఎఫ్ చెప్పినప్పుడు. సో ఇక్కడ బి మైనస్ ఏ, సారీ బి మైనస్ ఏ, ఇక్కడ క్యాపిటల్ ఎం అని రాయండి, బి మైనస్ ఏ, ఓకేనా. ఇది థీరం, అంటే థీరంలో ఇది ఒక పార్ట్ అనుకోండి. అండ్ ఇంకొక పార్ట్ ఏమంటే నెంబర్ 2, ఈ రెండు రిజల్ట్స్ ఇంపార్టెంట్ రై. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి f of x dx is equals to mu into b minus a, where this mu belongs to dentla ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్వెల్ లో ఉండేటువంటి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూకి సంబంధించినటువంటి వాల్యూ మ్యూ అనేది. సో ఇది థీరం. సో జస్ట్ థీరం ఇంకోసారి అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి, స్మాల్ ఎం అండ్ క్యాపిటల్ ఎం ఆర్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్, ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి, ఓకేనా. దెన్ integration from a to b f of x dx lies between small m into b minus a and capital M into b minus a, and also integration from a to b f of x dx equal to mu into, mu అంటే మే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూకి సంబంధించిన వాల్యూ, mu into b minus a. ఇది థీరం అప్ప. సో దీని ప్రూఫ్ కూడా రాద్దాం. ప్రూఫ్. సో గివన్ ముందు ఏమి ఇచ్చారో అది రాసేసేయండి. గివన్ ఏమి ఇచ్చారో ఎఫ్ మ్యాప్, సారీ ఎఫ్ బిలాంగ్స్ టు రేమాన్ ఇంటెగ్రల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి, ఓకేనా. సో ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడు చెప్పండి, చెప్పాలా. స్మాల్ ఎం నోట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ కూడా, స్మాల్ ఎం కమా క్యాపిటల్ ఎం ఆర్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ దేని మీద, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి. ఏబి అనేటువంటి క్లోజ్డ్ ఇంటర్వెల్ లో సంబంధించినటువంటి ఇన్ఫిమమ్ సుప్రీం వాల్యూ, ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్ సుప్రీం వాల్యూస్ అని అన్నాడు. సో ఇవి ఇన్ఫిమమ్ సుప్రీం వాల్యూస్ అంటే దాని మీనింగ్ ఏమి చెప్పండి, దీని మీనింగ్ ఏమయ్యా చెప్పరు. ఇన్ఫిమమ్ సుప్రీం వాల్యూ అంటే అర్థమేమి, విచ్ ఎంప్లాయీస్ రాసుకోండి, విచ్ ఎంప్లాయీస్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ అని ఒప్పుకుంటారా? ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ వాల్యూస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ ఏ కమా బి. అంతే కదరా లక్ష్మణ్? ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ ఫంక్షన్ సంబంధించిన ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? మన ప్రూఫ్ రావాలంటే ప్రూఫ్ ఏమడిగాడ్రా చూడు ఒకసారి. ఇంటిగ్రల్ సింబల్ వేసాడు ఇక్కడ. సో త్రూ అవుట్ ఇంటిగ్రల్ తీసుకోండి. దీనికి ఈ ఇన్ఈక్వాలిటీకి మొత్తానికి ఇంటిగ్రల్ సింబల్ వేసుకోండి. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎమ్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ వెరీ సింపుల్, జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం, సారీ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి క్యాపిటల్ ఎం ఇంటూ డిఎక్స్, రైట్? ఫర్ ఎవరీ, ప్రతిసారి రాసి పెట్టుకోండి, ఫర్ ఎవరీ ఎక్స్ ఇన్ ఏ కమా బి. ఇప్పుడు చెప్పయ్యా, ఎమ్ స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎం రెండు కూడా ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ అంటున్నాం. వాల్యూస్ అంటే దట్ ఈస్ కాన్స్టెంట్, అవి ఫంక్షన్స్ కావు. కాబట్టి ఏం చేయాలి? ఎమ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి 1 డిఎక్స్ అని రాస్తా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి డిఎక్స్. ఓకేనా? 1 ఇంటూ డిఎక్స్ లెక్క. ఫర్ ఎవరీ ఇదే రాయండి అని చెప్పాను. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమయ్యా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఎక్స్, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ క్యాపిటల్ ఎం రాయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ అంటే ఎక్స్, మళ్ళీ ఇక్కడ ఏ, ఇక్కడ బి, కామా, మళ్ళీ ఇవే వేసుకోండి పైన. దట్ ఇంప్లైస్ ఎం ఇంటూ ఇదేమయ్యా బి మైనస్ ఏ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. అంతే కదా ప్రూఫ్ కూడా? అంతే కదా మొదటి దానికి ప్రూఫ్. అంతే సార్. ఇది దిస్ ఈజ్ 1 ఇలాంటి నంబర్ వేసుకోండి. అలా నిమిషం, ఇది ఫస్ట్ దానికి ప్రూఫ్ అనుకోండి, ఓకేనా? సెకండ్ దానికి ప్రూఫ్ రాద్దాం. సో దీంట్లో సెకండ్ పార్ట్ ప్రూఫ్, దానికి ఏం చేద్దామంటే లెట్ k ఈజ్ ఈక్వల్స్ టు డెఫినెట్ ఇంటిగ్రల్ కదా ఇది. లెట్ k ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దెన్ ఇంతకుముందు మనం కనుక్కున్నటువంటి ఆ రిజల్ట్ ప్రకారంగా, ఆ రిజల్ట్ అంటే ఇది 1 అనుకోండి కావాలంటే, దెన్ ఫ్రమ్ 1 k లైస్ బిట్వీన్, చెప్పండి, k లైస్ బిట్వీన్ 1 నుంచి అయ్యా బి మైనస్ ఏ క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. అంతే కదా? ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏముందిడా, మొత్తాన్ని బి మైనస్ ఏతో డివైడ్ చేయండి, ఓకేనా? కే బై బి మైనస్ ఏ, ఇక్కడ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ అని రాయండి, ఇంప్లైస్ అని పెట్టుకుంటారండి. దట్ ఇంప్లైస్, మీరే చెప్పండి లేదా ఒక నిమిషం అండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, మ్యూ అనేది ఏమిడా, మ్యూ బిలాంగ్స్ టు స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్, మ్యూ బిలాంగ్స్ టు స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే, ఇఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా,
if mu, sorry, mu is equals to k by b minus a, అంటే నేను k by b minus a ని mu అని అనుకుంటున్నానమ్మా. k by b minus a అనేదాన్ని mu అనుకుంటున్నాను. దెన్ చెప్పండి, దీని మీనింగ్ చెప్పండి. దీని నుంచే వస్తుంది మనకి. దీన్ని mu అని అనుకుంటే దిస్ mu వాల్యూ లైస్ బిట్వీన్, రాద్దాం ఒక స్టెప్. దెన్ mu లైస్ బిట్వీన్ స్మాల్ m అండ్, సరిగా కనపడలేదా తెలియదు, నీట్గా రాస్తాను నేను. దెన్ దిస్ mu లైస్ బిట్వీన్ స్మాల్ m అండ్ క్యాపిటల్ M, విచ్ ఇంప్లైస్, మీరే చెప్పండి, విచ్ ఇంప్లైస్ mu, సారీ, which implies mu belongs to, దీని మీనింగ్ అయ్యా దీని నుంచి రాస్తున్నాను నేను. mu belongs to స్మాల్ m అండ్ క్యాపిటల్ M అని. ఓకేనా? ఇక్కడ గమనించండి, రెండు విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవాలా. నెంబర్ 1, mu అనేది k by b minus a అనుకున్నాను. అప్పుడు నాకు mu వాల్యూ ఎంత వచ్చింది? mu belongs to క్యాపిటల్ M అండ్ స్మాల్ m, దట్ ఇస్ స్మాల్ m అండ్ క్యాపిటల్ M అని వచ్చింది. నౌ ఇప్పుడు మీరు చూడండి బాగా, k ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? k అనేది ఏమొస్తుంది? నెక్స్ట్ పేజీలో రాస్తాను నేను, దాని నుంచే చెప్పండి. అంటే k ఈజ్ ఈక్వల్స్ టు mu ఇంటూ b మైనస్ a, అవునా కదా? ఇక్కడ చూడండి, k ఈజ్ ఈక్వల్స్ టు mu ఇంటూ, అంటే ఈ mu అనే వాల్యూ ఏందయ్యా? ఇన్ఫిమము సుప్రీమం వాల్యూ, ఇన్ఫిమము అండ్ సుప్రీమం వాల్యూ. ఇక్కడ మనం రాసింది అదే. ఇఫ్ mu ఈక్వల్ టు k by b minus a అంటే మీనింగ్ ఏమంటే దిస్ mu లైస్ బిట్వీన్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమం వాల్యూ ఆఫ్ f ఆన్ a, b. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఇది మీకు అర్థమవుతుంది. mu బిలాంగ్స్ టు స్మాల్ m అండ్ క్యాపిటల్ M. దాని మీనింగ్ ఏమి? k equal to mu into b minus a. That implies, పక్కన రాద్దాం, that implies k అంటే ఏమి? మరి ముందుగా రాసుకుంటారు కదా, k అంటే ఏమి? ఇన్ఫిమ్ సుప్రీం వాల్యూ కదా, ఇక్కడ ముందు రాసాం చూడ. k అంటే ఇక్కడ ఉండదు, k ఈక్వల్ టు, ఓకేనా? k ఈక్వల్ టు ఇది. సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b, f of x dx is equals to mu into b minus a. ఇంతే ప్రూఫ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఒక్క స్టెప్, ఇది అర్థం చేసుకోవాలి. సో ఇది ప్రాబ్లం ఉంది, థియరం కూడా ఇంతే. రైట్, నెక్స్ట్ చూద్దాం. టైం ఉంది కదా, ఇంకొక చిన్న థియరం రాసేసి కంప్లీట్ చేస్తానయ్యా. సో థియరం ఇది కూడా ఎస్వి యూనివర్సిటీలో 99లో ఎప్పుడు ఇచ్చిన్నాడు, ఎస్వి యూనివర్సిటీలో. సో చూసుకోండి, ఇది కూడా వెరీ సింపుల్. ఇది కూడా ప్రూఫ్. ఈ పైదాన్ని వాడుకుంటాం, వేరేం లేదు. ఇఫ్ f బిలాంగ్స్ టు r ఆఫ్ a, b అంటే ఏమి? f ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ a, b అండ్ mod of f of x, modulus of f of x less than or equal to k, comma, for every x in a, b, for every x in a, b, where k అనేది రాసాం కాబట్టి where k is some real number, k belongs to r plus, then integration from a to b f of x dx modulus value, దీని యొక్క modulus value less than or equal to k into b minus a.
ఇది కూడా పై రిజల్ట్ వాడుకొని చేయడమే, పై రిజల్ట్ ని వాడుకొని చేయడం. సో వెరీ సింపుల్ ప్రూఫ్, 2 లైన్లో జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. యా ప్రూఫ్. యా సో గివెన్ మనకేమి ఇచ్చారు, మోడులెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇది ఇచ్చారు మనకి. ఏంది లెస్ దాన్ ఈక్వల్ టు కే? ఫర్ ఎవరీ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కమా బి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కమా బి, విచ్ ఇంప్లైస్, దీని మీనింగ్ ఏమయ్యా, మోడులెస్ రిమూవ్ చేద్దాం. మోడులెస్ రిమూవ్ చేస్తే దాని మీనింగ్ ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ మైనస్ కే అండ్ ప్లస్ కే అని అర్థం. మైనస్ కే ప్లస్ కే, మళ్ళీ ఇది సేమ్ ఫర్ ఎవరీ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కమా బి. ఓకేనా? సో ఇక్కడ కమా బి, ఒక నిమిషం, మైనస్ కొంచెం పైన రాలి, ప్లస్ కే అండ్ మైనస్ కే అని అర్థం. విచ్ ఎంప్లాయిస్, దీనికి ఇంటిగ్రల్ వేసుకోండి, ఇంటిగ్రల్ త్రూఅవుట్ ఇంటిగ్రల్ వేసుకోండి. మైనస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి కే ఇంటూ డిఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి కే డిఎక్స్. ఇది మీకు ఇంతకుముందు నేను చెప్పాను, నేను కే అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన తీసేసుకున్నాము. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1dx అని వస్తుంది. 1dx అంటే దానికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ వేస్తే ఎంత వస్తుందా, బి మైనస్ ఏ. నేను ఆ స్టెప్ తగ్గించాను, మీరు ఎగ్జామ్లో కాబట్టి రాసేట్టుకుని రాయండి. ఇది నేను ఆల్రెడీ చెప్పాను, నేను అర్థం కాకపోతే ఇంకో స్టెప్ రాయాలి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి, మీకు కావాలంటే స్టెప్స్ వేస్తాను, మీరు చెప్పాలి నాకు. అర్థం కాకపోతే ఆ స్టెప్ వేయండి సార్ అంటే చెప్తాను. కే ఇంటూ బి మైనస్ ఏ. మీరు చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1dx అని, దట్ ఈజ్ ఎక్స్, ఎక్స్కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తే బి మైనస్ ఏ అనేది మనకు వస్తుంది. రైట్, ఇప్పుడు ఇట్లా వచ్చింది తప్ప. దీని మీనింగ్ ఏమయ్యా, విచ్ ఇంప్లైస్ చెప్పండి, మోడులెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. అంతే కదా, ఇట్లా రాసుకోవచ్చు కదా, అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ మోడులెస్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారంగా ఇది రాసుకోవచ్చు. సో ఇది ప్రూఫ్. ఓకే, అర్థమైందరా? సార్ రైట్, ఓకే. సో ఈ థీరమ్స్ అన్ని కూడా దయచేసి కాపీ చేయండి, మొత్తం అప్డేట్ చేయండి. ఈరోజు చెప్పినటువంటి చిన్న చిన్న థీరమ్సే కానీ ఎన్ని చెప్పాను, 1 2 4 థీరమ్స్, 4 థీరమ్స్ చెప్పాను చిన్న చిన్నవే. బట్ ఆ చిన్న చిన్న థీరమ్స్ అనేది కూడా రిజల్ట్ ఇంపార్టెంటే, దాని యొక్క ప్రూఫ్ కూడా ఇంపార్టెంటే. ఖచ్చితంగా నేర్చుకోండి దీన్ని. నెక్స్ట్ క్లాస్లో మీకు వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అని చెప్పేసి అదిను దానికి సంబంధించినటువంటి థీరమ్స్ ఒక 2 ఉన్నాయి. దాని తర్వాత ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ రేమాన్ ఇంటిగ్రేషన్ పైన థీరము, తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్. సో ఇంకొక 3 థీరమ్స్ లేదా 4 థీరమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈ యూనిట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత దట్టు నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ రేమాన్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యూనిట్ నెంబర్, దట్ ఈస్ రేమాన్ ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఖచ్చితంగా అది ఇస్తారు. సో నెక్స్ట్ క్లాస్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఆ క్లాస్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఓకేనా? సో మీరు నోట్స్ అప్డేట్ చేసుకోండి, థియరమ్స్ కాబట్టి బాగా ప్రిపేర్ కాండి. టెస్ట్లు అది ఇదని అనుకో, టెస్ట్లు పెడితేనే రాద్దాము, ఎవరైనా చెప్తేనే చదువుదాము అట్లంతా అనుకోమాకండి. సో మీరు ఖచ్చితంగా ఏం చేయాలా,
టెస్ట్ పెట్టినా పెట్టకపోయినా ప్రిపరేషన్ అయితే అయిపోవాలి. థియరమ్స్ అన్ని వచ్చి బాగా ప్రాక్టీస్ చేయండి. థియరమ్స్ అన్ని దయచేసి ప్రాక్టీస్ చేయండి, రాసుకొని 1 or 2 వెరీ సింపుల్. ఈరోజు చెప్పినంత ఒకటే లాజిక్ పైన చెప్పాను థియరమ్స్ అన్ని. సో ఆ లాజిక్ అనేది ఏమైతే ఉందో అది అర్థం చేసుకోండి. ఇన్ఈక్వాలిటీని రాసుకొని సింపుల్గా ప్రూఫ్ రాశాను. ఈరోజు చెప్పిన అన్ని థియరమ్స్ నేర్చుకోండి, సరేనా? ఓకే.